రాష్ట్ర రాజకీయాల్లో మీ వంతు సేవ వైసీపీకి ఏ రకంగా ఉంటుంది? ఉద్యోగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీతో నడవబోతున్నారు వైసీపీ. ఇంచుమించుగా అందరూ నడుస్తారు సార్, అందరూ నడుస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వారికి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పానండి. సార్ అట్లా పిఠాపురంలో మీరు ఎట్లా ఉండబోతుంది? మీరు పోటీ పార్టీ ఆదేశించి మీరు లేకపోతే కనుక అక్కడ మీరు పవన్ కళ్యాణ్ సునాయాసంగా ఉంటుందండి సార్. సినిమా వాళ్ళు 6 నెలలకి సంవత్సరానికి వస్తారు సార్, వారికి ఆ ఓటేస్తారు. ఏంటి సార్ పిచ్చి? గతంలో కృష్ణరాజుకి చేశాను సార్, నేను 6 నెలల కోసం వచ్చేవారు సార్. వచ్చి దిగటం ట్రైన్ అండి, మరుసటి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోతాను. నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాల్లో దిక్కులేదే. 6 నెలల సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్. ప్రజలంతా ఎర్రోళ్ళ సార్. ఆయన వస్తే మీరే ఆ పార్టీకి వెళ్తానని చెప్పారు. అయ్యా ఆయన వచ్చి ఉంటే మీరే ఆ పార్టీకి వెళ్తానని చెప్పారు. పార్టీకి వెళ్ళటం సార్? పవన్ కళ్యాణ్ కానీ మీ ఇంటికి వస్తే కలవడానికి ఒప్పుకున్నారు. చెప్పాం కదా సార్, వారు రాకపోతే నేను ఏం చేయమంటారు నన్ను? సినిమా వాళ్ళు 6 నెలల సంవత్సరానికి వస్తారా? అంతేనండి. ఇప్పుడు మనిషిని ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను అనుకున్నాను సార్. ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తాను, మీ పార్టీ బలపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్, 2018లో కవర్ చేశాను సార్. మీ ఆఫీస్ మాకు అప్పచెప్పండి, మీరు హైదరాబాద్లోని విజయవాడ ఉండటం కాదు, ఎన్టీ రామారావు గారు లాగా రథం తెక్కండి, గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ చేస్తాను. 10 మంది మీకు ఉంటాం, ఒక జిల్లాకి ఇద్దరు చెప్పిన ఇప్పుడు తెచ్చుకుంటాం, జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను. అవసరమైతే నేను వెళ్ళి వారిని అడుగుతాను, మీరు రూట్ తయారు చేస్తాను. హైదరాబాద్లో ఉండి కుదరదు, విజయవాడలో కుదరదు, తిరగండి అని చెప్పాను సార్. అయ్యా పార్టీ ఆఫీస్ అప్పు చెప్పడానికి అది కూడా చెప్పాను సార్. మీ కాఫీ కదా, మీ మంచిని కూడా నాకు వద్దు, మీ ఎవరు తాగం, మా ఖర్చులతో మేము ఉంటాం, వారానికి 5 రోజులు సర్వీస్ చేస్తాం. 2018లో పెట్టాను సార్, చలనం లేదు సార్. మళ్ళీ మొన్న చూశాను సార్. అయ్యా మనుషులు మోల్డ్ చేయొచ్చు సార్, చేద్దాం అనుకున్నాను సార్. నాకు అట్లేదు సార్. అయ్యా నేను రాలేదంట, నేను చూస్తాను సార్. వాళ్ళు రావాలి, వచ్చి అడిగితే నేను సర్వీస్ చేస్తాను. ఆయన సినిమాలు చెప్పాను, మీరు సినిమాలు హీరో, రాజకీయాలు నేను హీరో. నేను వాళ్ళ బిచ్చం కోసం వెళ్ళను సార్. రాజశేఖర కుటుంబం, చరిత్ర కుటుంబం, చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త, వారి దగ్గరికి వెళ్ళాను. బాలయ్య గారు ఆహ్వానం వెనకండి, వీరి దగ్గరికి వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళండి. వారు వచ్చి అడిగితే నేను చేస్తాను, వెళ్తాను.